హలో ఆల్, నేను మీ డాక్టర్ ఐశ్వర్య క్రానిస్టిక్ సొల్యూషన్స్ నుంచి. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి మెనోపాజ్‌కి దగ్గరగా ఉండి హెయిర్ లాస్ అయ్యే ఫీమేల్స్ కోసం అండి. సో ఇన్ జనరల్లీ ఫీమేల్స్‌లో హెయిర్ లాస్ అనేది అంత ఎక్కువగా ఉండదు. హెయిర్ ఫాల్ మనం ఎక్కువ చూస్తున్నప్పటికిని హెయిర్ లాస్ అనేది మేల్స్‌లోనే ఎక్కువగా ఉంటది వెన్ కంపేర్డ్ టు ఫీమేల్స్. అదెందుకంటే మనలో ఉన్న ఫీమేల్ హార్మోన్స్ వల్ల ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ వంటి హార్మోన్స్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటది. మనకి ఈ హార్మోన్ లెవెల్స్ డామినెంట్ ఉన్నంత కాలం హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. అండ్ హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. వెరస్ మెనోపాజ్‌కి దగ్గరగా వస్తున్నప్పుడు ఏమవుతదంటే మేల్స్‌లో లాగా మనకి మేల్ హార్మోన్ లెవెల్స్ అంటే ఆండ్రోజన్ లెవెల్స్ పెరగటము అండ్ ఈ ప్రొజెస్ట్రాన్ లేదా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గటం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, హెయిర్ లాస్ అవ్వటము అండ్ హెయిర్ ఒక్కొక్క షాఫ్ట్ కూడా థిన్ అవ్వటం లాంటిది జరుగుతూ ఉంటదనమాట. అండ్ కొంతమందిలో ఏంటంటే అది ఆ థిన్నింగ్ చాలా ఎక్కువగా అయిపోయి బాల్డింగ్‌కి కూడా దారితీస్తుంది. ఎస్పెషల్లీ ఈ క్రౌన్ పోర్షన్‌లో హెయిర్ పోవటము, లేదా ఈ ఫ్రంట్ ఉన్న హెయిర్ అంతా చాలా వెనక్కి వెళ్ళిపోవడం గానీ, ఫైబ్రోసిస్ లాగా అవ్వటం గానీ జరిగే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా చూస్తుంటాం అనమాట ఈ టైంలో. సో ఆల్రెడీ హార్మోన్సే ఒక ఇంత దారుణాన్ని చేస్తాయి ఆర్ హార్మోన్సే ఇంత హెయిర్ లాస్‌కి రీజన్ అవుతున్నాయి అనంటే, ఇదే టైంలో చాలామంది ఉమెన్‌కి ఏంటంటే లాస్ ఆఫ్ అపటైట్ అంటే ఫుడ్ సరిగ్గా తినాలనిపించకపోవటము, నిద్ర సరిగ్గా పట్టకపోవటము, లేదా నిద్రలో మళ్ళీ ఊరికే లెగటము, ఇలాంటివి జరగడం వల్ల సో స్లీప్ అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఆల్రెడీ ఏమైనా ఎగ్జిస్టింగ్ ఉంటే, దానికి తోడు ఇప్పుడు సరిగ్గా తినకపోవటం, ఇవన్నీ కలిపి ఏమవుతుంది ఆర్ సరిగ్గా రెస్ట్ తీసుకోకపోవటం, వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేయకపోవటం, ఇలాంటివన్నీ కలిపి కూడా ఇంకొక ఎక్స్ట్రా రీజన్స్ అవుతాయి హెయిర్ ఫాల్ అవ్వడానికి. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న హెయిర్ ఫాల్‌కి ఇవి ఇంకా కాస్త తోడవుతాయి అన్నమాట. మరి వీటిని ఎలా పోరాడాలి అనే విషయానికొస్తే, ఫస్ట్ మీలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అని చెక్ చేసుకోండి. హార్మోన్ ప్రాబ్లమ్స్‌తో అంటే చాలామంది ఉమెన్‌కి మెనోపాజ్ టైంకి వచ్చేసరికి ఐరన్ డెఫిషియన్సీస్ రావడం మన ఇండియాలో చాలా కామన్. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉండడం కానీ ఆర్ వైటమిన్ డెఫిషియన్సీస్ వంటివి ఉండడం వల్ల కానీ మీ హెయిర్, మీ బోన్స్ ఇవన్నీ కూడా వీక్ అవుతాయి అన్నమాట. సో ఈ హెయిర్ ఇట్లా వీక్ అయిపోవటం ఆర్ సన్నబడిపోవడం షాఫ్ట్ ఇదంతా అవ్వడం వల్ల బ్రేకేజెస్ కూడా ఎక్కువగా అవుతుంటాయి. సో ఇట్లాంటి బ్రేకేజెస్ ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ఒక ప్రాపర్ హెయిర్ కేర్ రొటీన్ని ఫాలో అవ్వటము అండ్ బై కీపింగ్ యువర్ సెల్ఫ్ మోర్ హైడ్రేటెడ్. అంటే ఆ తిన్న హెయిర్ అయిపోయి బ్రిటిల్ అయిపోయి కొంతమందిలో అప్పటి వరకు హెయిర్ టెక్స్చర్ కూడా మారింది అని అంటూ ఉంటారు. అప్పటి వరకు నాకు కాస్త బాగా సిల్కీగా ఉండేది, లేదా హెయిర్ ఒత్తుగా ఉండేది, అక్కడి నుంచి అది చాలా ఒక్కొక్క హెయిర్ ఏదో బాగా సన్నబడిపోయింది అండ్ దానంతట అదే తిరిగిపోతున్నట్టుగా అవుతుంది అని కూడా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్‌లో మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవడం, ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం, అంటే ప్రోటీన్ కరెక్ట్‌గా తీసుకుంటున్నారా, నీకు సరిపడా కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారా, ఏదో ఆ టైంలో వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారా అని చెప్పేసి ఎక్సెసివ్ ఫ్యాట్ లాస్ డైట్స్ వంటివి కూడా చేయడం ఈ టైంలో కరెక్ట్ కాదు. అండ్ మీరు ఏ ఏజ్‌లో ఉన్నా మీరు ఎక్సర్సైజ్ చేయడం అనేది రియల్లీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మెనోపాజ్ లాంటి టైంకి వచ్చినప్పుడు మీ బాడీ దాన్ని ఈజీగా గో త్రూ చేయగలగాలి అంటే మీరు హెల్ప్ చేయడానికి దానికి మీ బాడీ దాన్ని ఈజీగా గో త్రూ చేయగలగాలి అంటే మీరు మీ వంతుగా ఎక్సర్సైజ్ అనేది చేయడం వెరీ ఇంపార్టెంట్. అది ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా అయి ఉండొచ్చు. యోగా అయి ఉండొచ్చు, లేదా మీరు జిమ్‌కి వెళ్ళడం స్టార్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ కెన్ హెల్ప్ యూ. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ లేట్ 35s, 40s ఆర్ 50s, ఎందుకంటే ఈ మధ్య మెనోపాజ్ మనం లేట్ 30s ఆర్ ఎర్లీ 40స్‌లో కూడా చూస్తున్నాం. ఇంతకుముందులాగా ఏదో 50 వస్తే మెనోపాజ్ వస్తుంది అన్నట్టుగా కూడా కాదు. సో ట్రై టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు వర్క్అవుట్ అండ్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో కొంతమందికి ఏంటంటే ఇవన్నిటితో పాటు కూడా కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి అవసరం పడతాయి అన్నమాట. అది వారి ఒక హెయిర్ ఫాల్ కండిషన్ని బట్టి ఆర్ వాళ్ళకున్న డెఫిషియన్సీ రేంజ్‌ని బట్టి ఆర్ ఎంత కాలంగా వాళ్ళు హెయిర్ లాస్ అవుతున్నారు అనే దాన్ని బట్టి కొంతమందికి ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. అంటే బేసిక్ మెడికల్ ట్రీట్మెంట్స్ లైక్ సప్లిమెంట్స్ తీసుకోవడం అవ్వచ్చు, లేదా బేసిక్ సీరమ్స్ అప్లై చేయడం అవ్వచ్చు, లేదా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ పీఆర్‌పీ, జీఎఫ్‌సి, లేదా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ రూట్ స్టిమ్యులేషన్స్, పీఆర్‌పీస్ అండ్ జీఎఫ్‌సిస్ వరకు అంతా కూడా అవసరం పడొచ్చు. సో ఇఫ్ యూ ఆర్ సంబడీ హూస్ క్లోజ్ టు యువర్ మెనోపాజ్ అండ్ ఈజ్ ఎక్స్‌పీరియన్సింగ్ దీస్ కైండ్ ఆఫ్ హెయిర్ ఫాల్ సిమ్టమ్స్, డూ విజిట్ అవర్ క్రౌన్స్. Let us see what can be done to help you restore your hair back.